ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరా ఇక్కడ ఐరన్ చేసుకుంటారా ఇంటి దగ్గర? ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక పేరుకి? స్టూడెంట్స్ ఉన్నారు సార్ అకాడమీ కదా, వాష్ ప్లస్ ఐరన్కి 15 రూపాయలు జతకి ఇస్తారు సార్. జతకు 15 రూపాయలు ఇస్తారు. మొత్తం ఎన్ని చేస్తున్నారు మీరు ఆ స్కూల్ ఇవి? అంతే ఏం లేదు సార్, బంకు పెట్టుకున్నాను సార్, అక్కడికి తెచ్చేస్తారు. చిన్న షాప్ లాగా పెట్టుకున్నాను సార్, రోడ్డు పైన బొంకు చిన్నది వెహికల్ది, వాటికి వాళ్ళు తీసుకువస్తారు. కొన్ని రూమ్కి వెళ్ళి తెచ్చుకుంటాను సార్. నెలకి ఎన్ని బట్టలు తెచ్చుకోగలుగుతారు? నెలకంటే కదా సార్, రోజుకి ఒక 40 జతలు అలా ఐరన్ చేయగలుగుతాం. 40 వస్తాయి. 40 చేస్తాం. 40 జతలు. ఎంత ఆదాయం వస్తుంది 40 చేస్తే? 600 అవుతుంది సార్. 600 రోజుకి 30 రోజులు. అలాగే నాకు బొగ్గులు ప్యాకెట్ 500 రూపాయలు సార్, 35 కిలోలు వస్తుంది. 500 దాన్ని సరిపోతుంది. మండపల్లని 20 కిలోమీటర్లు దాంట్లో ఒక 30% వరకు చిన్న చిన్న తీగ ఉంటాయి, అవి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చేసావు. నువ్వమ్మా? ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి మీ కష్టాలు తీర్చి 10 రూపాయలు ఎక్కువ? ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడం? అంటే ఇది అప్పుడు 2014 అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఆదరణ పథకం కింద నాకు వచ్చింది సార్. అది వచ్చి 11 years సార్ ఇప్పుడు నాకు వచ్చేసి. దాన్ని అలాగే యూజ్ చేస్తున్నాను. ఇది మా మిస్సెస్ కోసం చిన్నది తెచ్చుకున్నాను సార్, తక్కువ ఎలక్ట్రికల్ బాక్స్ వాడితే కొద్దిగా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. ఇవి గంజి బట్టలు అవి బాగా నలుగుతాయి సార్. ఇవి చిన్నగా వేస్తాను సార్, ఇవి గంజికి షర్ట్లు గంజి అవన్నీ బాగా నలుగుతాయి సార్. ఇవన్నీ యూజ్ చేస్తాను. అదే నేను కూడా ఆలోచించేది ఏంటంటే మీ ఎట్లా ఆదాయం పెంచాలి, దీని అంతా రిపేర్ చేసి అన్నీ చేపిస్తాం. కొద్దిగా ఎందుకంటే చాలా ఆక్యుపై చేస్తున్నా సార్, అన్నీ ఆక్యుపై చేశారు, అన్నీ చేసి శుభ్రంగా మొత్తం చేపిస్తాను. ఒక రేకులు వర్షం పడినప్పుడు బట్టలు తడిచిపోతాయి సార్. షెడ్ కూడా వేపిస్తాను. షెడ్ వేయించి ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసి ఏం చేయాలి అన్నీ చేస్తాను. నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను. ఓకే. అలాగే నేను డిగ్రీ ద్వారా చదువుతున్నాను. రాజంపేట సోర్సింగ్ ఛార్జ్ ఉంటే ఎక్కడ? రాజంపేట సార్, ఇక్కడ దగ్గర రాజంపేట. నువ్వు అది కూడా ఇవ్వండి, మాట్లాడు. కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పండి. ఓకే ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. నమస్కారం. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఏమ్మా నమస్కారం అందరికీ. ఏంటమ్మా నీ పేరేంటయా? అంటే నీ పేరా? నీ పేరమ్మా? లక్ష్మీదేవి. నీ పేరయ్యా? జయరాం. నీ పేరమ్మా? నీ పేరయ్యా? ఎంతమంది? ఒక ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయా? 6 మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తారు. మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం, ఆ పనులు చేసుకుంటారు. ఏమ్మా ఇప్పుడు ఈ పోల్స్ అన్ని కొద్దిగానే కట్టారు, ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు. ఇక్కడ ఎంత భూమి ఉంది ఇక్కడ మొత్తం? కాదు, ఇది ఎప్పుడు ఇచ్చాను నేను? ఎప్పుడో నేనే కదా ఇచ్చింది. అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్లు ఇచ్చి అన్నీ చేసాం. ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా? ఏది ఆ పక్క ఇళ్ళు కట్టేశారా? ఇది ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 25 ఇండ్లు పని చేస్తున్నారు. రోజుకు ఒక 6 మంది వస్తారా, ఇంకా ఎక్కువ వస్తారా?
ఇక్కడ దీనికే కడతారా? దీనికే కట్టాలి. దీనికే కడతారు. దీనికే కట్టాలి. కాంపౌండ్ వేసేస్తే ఒకటి కాంపౌండ్ ఒకటి, ఇంకా చెట్టు కావాలి. షెడ్ ఒకటి కావాలా? ఏది ఐరన్ చేసుకోవడానికి? వాన వచ్చినప్పుడు తడిచిపోవడం, మళ్ళా ఎండ కాసినప్పుడు భోజనం అన్నం తినాలా. ఎట్లా మీరందరూ మోసుకొని వస్తారా బట్టలు? మోసుకొని వస్తారు. బండ్లు ఏ బండ్లు ఉన్నాయి? ఏ టైప్ బండ్లు? అలాంటి బండ్లలో తోసుకొని వస్తారు. సార్ అట్లా మేము చూసుకున్నాం. అంటే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసాం మనం, దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా. అదే అందుకని ఒకటి కాంపౌండ్ హాల్ ఒకటి కట్టాలా? మనం దౌర్జన్యంగా మన ఇంటికి వచ్చారు. పట్టా ఉంటే కాపాడు. మాకేమీ లేదు సార్ అప్పట్లో. లేదా ఏమీ లేదు సార్. కొన్నదని చెప్పినారు అంతే. 25 ఏళ్ళ నుంచి మేము కాసుకున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు గమ్ముంటారు, మళ్ళీ అప్పుడు వచ్చి చేస్తాం. ఇదే పద్ధతి చేస్తాం. ఓకే. మీ అక్కడ వాళ్ళంతా బట్టలు చూసి వస్తాను. అవి కూడా చూసి వస్తాను, మీరు ఉండండి. పర్లేదా? ఏంటమ్మా మీరు అవన్నీ అక్కడ ఉతికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా? ఎత్తిపోయి అక్కడ వేసేవారు, కంపల మీద వేస్తే అవి చినిగిపోతే మీ మీద పడతారు కదా వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు. తల ఉంటే ఆడ ఆరేసుకుంటా ఉంటాము. మూట పడతాయి, కనీసం 4 మూటలు 5 మూటలు అట్లా తెచ్చుకుంటారు. సంతను బట్టి అంతా ఆరేసుకుని షెడ్ వేసి ఇచ్చేసారు. ఇదంతా మీకుండానే మేము మర్చిపోలేదు సార్. భోజనం మన కట్టాము అప్పుడు దోబీలందరికీ, మీకు అందరికి కూడా రజకులకి మంచి దోబీ ఘాట్ ఉండాలి. అదే మరి మీరు సులభంగా ఉండాలి. అప్పట్లో కూడా అంతా ఊర్లలో పోతే ఎవరు రానియకుండా, బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను. ఇవన్నీ కట్ చేసాం. 25 ఏళ్ళు అయిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా కట్టాం. చేస్తాను, మేమేం చేయాలో చేస్తాను. రండి రండి చెప్తా. ఇంకేంటా మీరంతా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయా? వాడికి క్లియర్ అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తున్నారమ్మా ఇక్కడ? నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు. ఇవ్వండి, వాళ్ళిద్దరికి ఇవ్వండి. ఇక్కడ నిలబడ్డాను సార్. ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాము. ఇక్కడ మనం నిలబడ్డాము సార్. వీళ్ళు అడిగేది ఈ 1.3 acres మనకు అడుగుతారు. వాళ్ళు అడిగేది కాదు, కట్టాం. ఎప్పుడో కట్టాం. మీరు రాకమునుపు కట్టాం. 25 ఏళ్ళ మునుపు కట్టాం. 1990లో ఇచ్చాం సార్. అప్పుడు 80 కాదు, 95, 97 ఆ ప్రాంతంలో ఇచ్చాం. 97, 98 ఆ ప్రాంతంలో ఇచ్చింది. బ్రహ్మయ్య అప్పుడు మీ ఎమ్మెల్యే. సో ఈ 1.3 acres వీళ్ళకి మనం చేసి ప్రహారీ కూడా కట్టి ఇచ్చేస్తాం సార్. ఒక మోడర్నైజేషన్లో ఒక ఆదర్శంగా ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఒక పని చేయండి, ఇప్పుడు 1.3 acres మొత్తం ఇచ్చేసి ఇది లెవెలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా, అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వీళ్ళతో కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను. అది కూడా మీరు చెక్ చేసుకోండి. అవి కట్టేదంతా ఎండబెట్టడానికి కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళు అవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి ముళ్ళ కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతారు, తినిగిపోతాయి. అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటు చేయాలని చేపిస్తాను. అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకి వీటికన్నిటికీ అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం, మనమే చేస్తాం, కరెంట్ ఉచితంగా ఇస్తాం. ఇచ్చి ఇక్కడ మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా. ఇప్పుడు దీనికంటే ఎక్కువ వస్తుందండి సార్.
కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంట్ ఎక్కువ వస్తుందనే సార్. కరెంట్ బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే. ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు, ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది. అట్ట కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా. మీరు అక్కడి నుంచి మోసుకురావాలంటే ఎట్ట మోసుకొస్తున్నారు? పళ్ళలో తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి ఇవి? అందరికి తీసి బండ్లు బెటర్ మీకు. ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్, ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే. ఏ టు జెడ్ యూ ప్లాన్ ఇట్. నేను కూడా చెప్తాను, ఇమీడియట్గా చేయమంట. ధైర్యంగా ఉండండి, చేపిస్తాను. వద్దు 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 వద్దు, రాసుకోండి. సమస్యలు చెప్పారు కొన్ని, రాసుకోండి. అది ఇవ్వండి, ఇవ్వండి, అది ఇవ్వండి, నేను చెప్తాను. అది ఇచ్చేసాను సీఎం. భర్తలేడు, నీ కాడికి చూపించిన ఇప్పుడు ఓకే ఓకే, నేను మాట్లాడతాను. రా, మీరు ఎక్కడుంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు? ఇక్కడికి వచ్చిస్తారా? ఇంటికే వచ్చి ఇస్తారు సార్. ఇంటి దగ్గర ఇక్కడుంటే ఇక్కడ కూడా ఇస్తారా? ఇస్తారు సార్. ఓకే, అటు చూడం. అన్ని చేపిస్తాను మీకు. ఒక మోడర్న్ గా ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను. మీకు అందరికి దోబీ ఘాట్ అన్ని కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్ని చేస్తా. మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమేం కావాలని చేద్దాం. చేద్దాం చేద్దాం చేస్తానయ్యా.